దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన వర్లారా, మరొకసారి మీ అందరితో చేరి ప్రభు వాక్యాన్ని పంచుకుంటానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరూ కూడా మరొక పర్యాయం చూడటము చాలా సంతోషకరంగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ప్రియమైన వర్లారా. అయితే దానికి ముందుగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. బైబిల్లోంచి కాదులేండి, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరి 2 వారాల క్రితం చెప్పుకున్నటువంటి వాక్యము, ఈ వారం చెప్పుకునే వాక్యము దగ్గరగా అంటే సిరీస్ లాగా ఉంటుంది. యేసు ప్రభువు ప్రతి మనిషికి కూడా మామూలుగా సహజంగా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది లోపల. బట్టలు వేసుకున్నారనుకోండి, అంటే మనం మంచి బట్టలు వేసుకునేది కూడా మన కోసం కాదు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారా మనల్ని చూసి. కొంచెం వెరైటీ డ్రెస్ వేసుకున్నారనుకోండి, వాళ్ళే లోపల అనుకుంటుంటారు, జనాలు నన్ను చూసి నవ్వుకుంటుంటారా అని కదా. మనకు అనిపిస్తూనే ఉంటుంది. అంటే మనము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆలోచించుకుంటూ మనము మన జీవితాన్ని ముందుకి నడిపించుకుంటూ ఉంటాం. అలాగే ఇదే మాట మనం ఆలోచన చేసుకుంటే ప్రియమైన వర్లారా, ఇప్పుడు ఈ ఉదయాన్నే పోయినసారి వాక్యం చెప్పినప్పుడు కూడా నేను ఈ మాట అడిగాను. మనము అద్దం చూసుకుంటాం కదా, ఈరోజు ఉదయం కూడా అందరం చూసుకున్నాం, నేను కూడా 2-3 సార్లు చూసుకున్నా. అయితే అద్దంలో ఏం కనిపిస్తుంటుంది? ఎవరు నిల్చుంటే వాళ్ళు ఎలా ఉన్నా కానీ వాళ్ళు నాకు బాగా భయం వేసే ఒక అంటే డిసీజ్ ఒకటి ఉంది. వాళ్ళని చూస్తే నాకు భయం, ఇప్పటికి కూడా భయమే వాళ్ళని. చాలా కలిగిన అంటే 93-94 ఫస్ట్ టైం అట్లాంటి డిసీజ్ ఉన్న వ్యక్తి నేను చూసా. వాళ్ళకి ట్యూమర్స్ అంటే బయటే ఫేస్ అంతా ఒళ్ళంతా కూడా అంతంత ట్యూమర్స్ తోటి ఉంటాయి. మరి అంటే ప్రభు మరి వాళ్ళకి ఎందుకు వ్యాధి ఇచ్చాడు మనకైతే తెలియదు. వాళ్ళు అద్దం చూసుకుంటారా చూసుకోరా? చూసుకుంటారు, ఆబ్వియస్లీ అలవాటు అయిపోయింది. అంటే మనిషి తనను తను చూసుకుంటానికి తనకున్న వ్యాధి కాదు, లేకపోతే తన యొక్క అందము కాదు, కానీ తనను చూసినప్పుడు తన మీద తనకు ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది కదా, దాని ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటాడు. వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా కలర్ అనేది ఇక్కడ కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఫేస్ ఎలా ఉందనేది కాదు, మనిషి ముందుకు పోతూ ఉంటాడు. చూడండి, అట్లాగే మనిషి అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? అద్దం కాసేపు చూసుకుంటా, అద్దంలో మనం చూసుకుంటా ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? మిమ్మల్ని మీరు మాట్లాడుకుంటారేమో ఒకవేళ కదా. ఒకవేళ ఏదైనా తప్పు చేశారనుకోండి, అద్దం ముందు ఎంచుకుని ఎందుకు ఆ తప్పు చేసావు నువ్వు అట్లా కదా. మనం ప్రశ్న కొన్నిసార్లు మనం ఆలోచన చేసుకుని ఉంటాము. చూడండి, అట్లాగే మనిషి తనను తాను అద్దంలో చూసుకున్నట్లుగానే తన ప్రతిబింబం గురించి తను ఆలోచన చేసుకుని ఉంటాడు. చూడండి, ఎలా చూస్తున్నాడు? తన లో ప్రొఫైల్ కదా. ఒక మనిషి తాను చాలాసార్లు ఐఎమ్ నో గుడ్ అనుకుంటాడేమో, లేకపోతే ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ అనుకుంటుంటాడేమో ప్రతి మనిషి. లేకపోతే ఒంటరిగా ఉన్నానేమో నా జీవితంలో నేను, అందరూ ఉన్నప్పటికీ కూడా అనేటువంటి ఆలోచన. అంటే తన ప్రతిబింబము తను ఆ విధంగా ఊహించుకుంటుంటాడు. తను ఏదైతే తాను ఆలోచన చేసుకుంటుంటాడో తన గురించి తాను, ఆ విధమైనటువంటి జీవితము అతని మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. హౌ వి సీ అవర్ సెల్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మైథాలజీలో అంటే హిందూ మైథాలజీలో ఒక అతని ఉన్నాడు, అతని స్ట్రెంగ్త్ అతనికి తెలియదంట. ఎవరైనా చెబితేనే అతని స్ట్రెంగ్త్ అనేది అతనికి తెలిసిద్దంట. అంటే అది ఒక మైథాలజీ మాత్రమే. మనము ఏమిటి, హూ వి ఆర్ యాజ్ క్రిస్టియన్స్ అంటే అందరు క్రైస్తవుల గురించి మాట్లాడడం, ఎందుకంటే అందరం క్రైస్తవులు పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఏ డినామినేషన్ వాళ్ళు కూడా నేనే పరలోక రాజ్యానికి వెళ్తానని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే పరలోక రాజ్యంలో డినామినేషన్స్ లేవు. నీవు యేసు క్రీస్తు రక్తము ద్వారా కడుగబడి
రక్షణ అనుభవం కలిగి ఉండి క్రీస్తుని పోలి ఉంటేనే, ఇంకో మాట చెప్పాలంటే, అంటే నేను బాగా నమ్మేది ఏమిటంటే, నేను నమ్మిందే చెప్పగలగాలి. అయస్కాంతము పెట్టినప్పుడు ఇనుము ఏ విధంగా అతుక్కునిద్దో, పరలోక రాజ్యము కొరకై ఆత్మీయ జీవితములో ఎదుగుదల కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. మిగతా మనం ఎవరు ఎత్తబడం. ఆ విధమైన స్థాయి లేకపోతే, ఆ స్థాయి లేకపోతే ఎత్తబడం. నేను రక్షించబడ్డా కదండి అంటే, రక్షించబడినప్పటికీ కూడా నీ రక్షణని కొనసాగించుకునేటువంటి విషయంలో మనం ఫెయిల్ అయిపోయి ఉంటాం. మొన్న ఒక బ్రదర్తో మాట్లాడుతూ ఉన్నాను. చాలామందికి ఈ ఆలోచన ఉంటుంది, నేను ఒకసారి రక్షించబడితే నా జీవితం, అంటే ఈ మధ్య ప్రీచింగ్స్ కూడా అట్లాగే ఉన్నాయి. నువ్వు ఒకసారి రక్షించబడితే రక్షించబడినట్లేనండి. ఎస్, రక్షించబడితే రక్షించబడినట్లే, కానీ నీ రక్షణ అనేది ఎక్కడికి పోదు. నువ్వు రక్షణలో ఉండవు, మనము రక్షణ లోపల ఉండవు. అంటే బాగా ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే, నోవహు, అతని కుమారులు, భార్య అందరూ కూడా ఓడ ద్వారా రక్షించబడ్డారు. మనం అందరం కూడా సండే స్కూల్లో, యూత్ మీటింగ్స్, అన్ని చోట్ల ఏమని వింటాము, ఓడ అనే దేనికి సాదృశ్యంగా ఉంది? రక్షణకి సాదృశ్యం. ఈ లోకంలో రక్షించబడ్డాం, సరే అందరం లోపల ఉన్నాం. ఇప్పుడు నోవా గారికి లేకపోతే వాళ్ళకు చిన్న కొడుకో ఏమో దూకేయాలనిపించింది, దూకేశాడు అనుకోండి. ఇప్పుడు రక్షణలో నుంచి అతను వెళ్ళిపోయాడా, రక్షణ అతనితో పాటు వచ్చిందా? రక్షణలోంచి అతను దూరం అయిపోయాడు. రక్షణ ఎక్కడే పోలా, రక్షణ అక్కడే ఉంది. హీ నీడ్స్ టు కమ్ బ్యాక్. అర్థమైందండి? రక్షణ ఎక్కడే పోదు, రక్షణ ఉంటుంది, మనము రక్షణలో ఉండము. అది తేడా. మనం రక్షణను వదిలిపెట్టేసి వెళ్ళిపోయి నేను పరలోక రాజ్యానికి ఎత్తబడాలి, నేను ఎత్తబడతాను, నేను ఏం చేసాను, ఎందుకంటే నేను రక్షించబడ్డాగా. మా పాస్టర్ గారు చెప్పారు, బైబిల్ కూడా అదే చెబుతుంది. శాశ్వతమైన రక్షణ అని ఒక పుస్తకం రాశాడు ఒక ఆయన కూడా. రక్షణ శాశ్వతమైందే, ఎక్కడికి పోదు. కానీ మనము రక్షణలో నిలబడిన వాళ్ళగా ఉండాలి. రక్షణ నుంచి దూరం వెళ్ళిపోకూడదు, మళ్ళీ రావాలి. ఎప్పుడు? ఇప్పుడు వస్తా ఉన్నాడు అనుకుందాం, ఆ చిన్న కుమారుడు వెనక్కి, ఆ ఓడని పట్టుకునే టైంలో చచ్చిపోయాడు అనుకోండి. అర్ధ ఎడ్జి ఇంకా పట్టుకుంటే రక్షించబడేవాళ్ళే, అంటే పైకి ఎక్కేవాడే. ఈ లోపలే టైటానిక్ టైపులో ఫ్రీజ్ అయిపోయి చచ్చిపోయాడు అనుకుందాం. లోపలికి వెళ్ళిపోతాడా? లేదు. రక్షణ ఉంది, కానీ రక్షణను దూరం చేసుకున్నాడు అతను. అదే మనకి హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఉంది. ఒకసారి వెలిగించబడి ఆత్మవరములు అన్ని రుచి చూచిన తర్వాత ఒకసారి వెనుగుబడిపోతే అట్టి వారిని మళ్ళీ వెలిగించడం బహు కష్టతరంగా ఉంటుందంటండి. ఎందుకంటే అలవాటైపోయింది, వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము మనల్ని ఏ విధంగా చూసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఆత్మీయమైన వాళ్ళమే, మనం రక్షించబడిన వాళ్ళమే. అయితే ప్రభువు మనల్ని ఎలా చూస్తున్నాడు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇది మనల్ని మనం చూసుకునేది. చాలాసార్లు ఎక్కువ మంది ఎందుకు అభివృద్ధి చెందలేకపోతారు ఆత్మీయ జీవితంలో, లేకపోతే ఫిజికల్గా కూడా, అంటే మనల్ని మనము చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్ చేసుకుంటూ ఉంటాం. మనం తక్కువ వారుగా అనుకుంటుంటాము. నిజమే, అట్లాగని గర్విష్ఠులుగా ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, లోకం ఎట్లా చూస్తుంది మనల్ని, లోకము చూసేటువంటి తీరును బట్టి మనల్ని మనం చూసుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనుషులు ఎలా చూస్తుంటారు, మనము సక్సెస్ కాలేదనుకోండి, మనకు పేరు పెడతారు, ఏంటి, ఏ ఫెయిల్యూర్ పర్సన్. మనము ఇతరులతోటి కాంపిటెంట్ చేయలేకపోతే మనల్ని టోటల్ ఇన్కాంపిటెంట్ అని పిలుస్తుంటారు. ఇట్లా ఒక్కొక్క పేరు. అంటే చూడండి, అందరూ కలిసి ఒకటే మనం పిలవరు. ఒక వ్యక్తి మనల్ని ఏమి చూస్తాడో దాన్ని బట్టి మనం పిలుస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితం అనేది బలహీనపడతా ఉంటుంది. మనం ఆ విధంగా తక్కువగా చూసుకుని ఉంటాము చాలాసార్లు. అయితే ప్రభువు మనల్ని చూసేది ఇంకో విధంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మనము రక్షించబడిన వాళ్ళం, మనము అభిషేకించబడ్డ వాళ్ళము, మనము ఏమండి ఏర్పరచుకోబడ్డటువంటి పాత్రలముగా ప్రభు మనల్ని చూస్తూ ఉంటాడు. ప్రభు మనల్ని ఏ విధంగా చూస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. మనము 2 వారాల క్రితం చెప్పుకున్నటువంటి వాక్య భాగంలో కూడా అదే మనం చూసాము. ఏంటంటే, ప్రభువు లోకములో ఉన్న జ్ఞానులు ఎన్నుకోలేదు, తెలివిగల వాళ్ళని ఎన్నుకోలేదు. అట్లాగని మనమేమి దద్దమ్మలమేం కాదు, మనం అసలు తెలివి లేని వాళ్ళమేం కాదు, దాని ఉద్దేశం అది కాదు. అయితే మనకంటే గనులు ఉన్నారు, మనకంటే అన్నిట్లో బాగున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని
ఈ సువార్త కొరకు అంటే ఇంకా చెప్పుకోవాలంటే మనం లోకల్ మనుషులకి ఎన్నుకోవడం కంటే మనం వీ కెన్ కంపేర్ విత్ ఏంజల్స్. వాళ్ళన్నిట్లో మనకంటే సుపీరియరే కదా. దే ఆర్ హోలీ కదండి, దే ఆర్ పవర్ఫుల్. అయితే ప్రభు వాళ్ళకి ఇవ్వలేదంట అవకాశం, సువార్త ప్రకటించే అవకాశం. ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. మానవులమైన మనకిచ్చాడు. ప్రియమైన మనని ఏ విధంగా చూసుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇతరులు మనల్ని చూచిన దానిని మనం ఎట్లాగ లోపలికి తీసుకుంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైంది. అయితే వీటన్నిటికి మీదుగా దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు మనది చాలా ఇంపార్టెంట్. దేవుడు నాకు ఒక విషయం బయలుపరిచిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులు జరిగాయి. అంటే హౌ ఐ సీ మై సెల్ఫ్ అనే దాన్ని బట్టి. చాలామంది ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కదా, అమెరికాలో ఉన్నా సరే మనం అందరం భారతీయులే కాబట్టి మన బ్యాక్గ్రౌండ్ని బట్టి మనకి ఏమొస్తుందంటే కొన్ని సాంప్రదాయాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే భారతదేశంలో మన తెలుగు సంఘాలు చాలామంది ఏం చేస్తుంటారంటే పెళ్ళిళ్ళకి కానివ్వండి, లేకపోతే ఇల్లు కట్టుకునే విషయం కానివ్వండి, అన్నిట్లో ముహూర్తాలు చూస్తుంటారు, మంచి రోజులు చూస్తుంటారు, అమావాస్య చూస్తుంటారు, పౌర్ణమి చూస్తుంటారు, ఏమండి జాతకాలు చూస్తుంటారు. మనం కొంచెం ఏమండి ఆత్మీయమైన వాళ్ళు కాబట్టి మనం ఏం చేస్తుంటాము, ఒకే కులం చూసుకుంటూ ఉంటాం, లేకపోతే ఒకటే సంఘాన్ని చూసుకుంటూ ఉంటాం. అయితే మనం చూసుకోవాల్సింది అది కాదు. అన్యులైతే ఇంకేం చేస్తారండి, ఈ గ్రహాల ఎలా ఉంటే వాళ్ళ జీవితం అట్లా ఏర్పడిద్ది, అంతే కదా. నీ గ్రహస్థితి మారే వరకు నీ జీవితం మారదరా అని చెబుతారు. అయితే ఒకసారి యెహోషువ చదువుతుంటే దాంట్లో ఒక చక్కని మాట నన్ను బాగా కదిలించింది. ఏంటంటే భూమి గమనాన్ని మార్చాడు. ఎవరు? యెహోషువ. యాక్చువల్గా సూర్యుడిని ఆపలేదు, లేకపోతే చంద్రుడిని ఆపలేదు, భూమి యొక్క కోఆర్డినేషన్స్ మార్చగలిగాడు ఒక ప్రార్థనతోటి. అంటే గ్రహాలు నువ్వు ఎలా బాగుండాలో ఆ విధంగా ఏర్పడేటట్టుగా నీ ప్రార్థన ద్వారా నువ్వు జీవితాన్ని మార్చుకోగలుగుతావు. అవి ఎట్లా ఉంటే నీ స్థితి అట్లా ఉండటం కాదు, నువ్వు ఎలా ఉంటే అవి బాగుంటాయో నువ్వు వాటిని మార్చగలిగిన శక్తిమంతుడి. బాగా గమనించండి. ఒకటి అవి అట్టుంటే అలా జీవించడం కొంతమంది, నువ్వు ఎలా బాగుండాలో వాటిని ఆ విధంగా మార్చుకోవటం. ఈ రెండిట్లో ఏ విధమైన శక్తిమంతుడిగా లేకపోతే శక్తిహీనుడిగా జీవించాలో మనల్ని మనమే ట్రైనప్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్న విధానము వేరుగా ఉంది. ప్రభు ఎలా చూస్తున్నాడంటే మనల్ని రక్షించబడ్డాము, అభిషేకించబడ్డాము, తర్వాత అండి మనము ఏర్పరచబడినటువంటి పాత్రలుగా ఉన్నాము దేవుని చేతిలో. కాబట్టి మనము వేరుగా చూడాలి. ఈ లోకంలో మనము ఎవరము, నిజముగా మనం ఎవరము అనేది మనము పరిశీలించుకోవాలి. మనం ఎవరో ఇద్దరికే తెలుసు, ముగ్గురికే తెలుసు ఈ లోకంలో. ఒకటి నీకు నువ్వు, నీ భర్తకు కూడా తెలియదు నువ్వేంటో. అసలు భార్యగా నువ్వేంటో నీ భర్తకు అసలు తెలీదు, భర్తగా నువ్వేంటో నీ భార్యకి తెలీదు. అంటే హూ యు ఆర్ అనేది నిజంగా నీ తప్పులు లేకపోతే నీ బలహీనతలు, నీ సీక్రెట్స్ అన్నీ నీ ఒక్కదానికే తెలుసు, పక్కన వాళ్ళకి ఎవరికి తెలియదు. రెండోది ప్రభువు తెలుసు, మూడవది అపవాదికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. అపవాది దేవుని కంటే శక్తిమంతుడు కాదు. ఆ విషయం బాగా గమనించండి. చాలామంది ఏం చేస్తుంటారంటే అపవాదిని దేవునితో పాటు ఈక్వల్గా, ఏమంటే సినిమా వాల్ పోస్ట్లో ఇద్దరు విలను హీరో ఇట్లా ఎదురుగా ఉంటారే అట్లా ఫీల్ అవుతుంటారు. కాదు, అసలు దేవునికి అపవాదికి ఈక్వాలిటీ లేదు. బికాజ్ ఈజ్ ఎ క్రియేటెడ్ బీయింగ్. వాడు చేయబడ్డవాడు, దేవుడు సూపర్ న్యాచురల్. అపవాదికి నీ బ్రెయిన్లో ఏముందో తెలీదు. నువ్వు ఏం మాట్లాడబోతున్నావో నాలుక మీదకి ఆ మాట రాకముందే ప్రభు ఎరిగి ఉన్నాడు. నీవు పలికిన తర్వాత నీ యాక్షన్ అనేది బయటికి వచ్చిన తర్వాత మాత్రమే అపవాది చూడగలుగుతాడు, వాడు దాన్ని రికార్డ్ చేసుకోగలుగుతాడు. వాడు సూపర్ న్యాచురల్ బీయింగ్ కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వాడిని మనము ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం బలహీనులమవుతామో అప్పుడు వాడికి దాసులమవుతాం. పాపము చేయువాడు దానికి దాసుని వాక్యం చెబుతా ఉంది. మనం వాడికి దాసులం అయిపోతాం.
మనం పాపము చేయకపోతే మనం వాడికి దాసుడు కాము, మనం స్వతంత్రులము. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వారు సువార్త ప్రకటన ప్రారంభించినప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి ప్రారంభించాడు కదా. యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత ఏం ప్రకటించేశాడు? యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత కూడా సువార్త ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? అదే పరలోక రాజ్య సంబంధమైన మర్మముల గురించి వారికి తెలియజేశాడంటండి. మొదటేమో మారు మనసు గురించి చెప్పాడు, రక్షణలోకి నడిపించాడు. ఎప్పుడైతే పునరుద్ధాన అనుభవము ఆయన జీవితంలో చూపించాడో అప్పుడు వాళ్ళకి ఏం మొదలుపెట్టాడు? ఆయన మిస్టరీస్ గురించి చెప్పడం ప్రారంభించాడు, మర్మాల గురించి చెప్పడం ప్రారంభించాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం మీరు చదివితే దానిలో స్పష్టంగా ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. ప్రియమైన వాళ్ళారా, అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలు మనం అంతా పరిశీలన చేస్తే దాంట్లో పరలోక రాజ్యం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో మాట్లాడుతూ దాని మొత్తం సారాంశం గురించి మనం చూస్తే తలాంతుల గురించి, అంతేనండి. ఒక వ్యక్తికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? ఏంది ఎవరు దీంట్లో ఉన్నది 5 అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటాయి, ఎందుకంటే ఇంకోటి కూడా ఉంది కదా. 5 తలాంతులు, ఇంకొక అతనికి 2 తలాంతులు, ఇంకొక అతనికి 1 తలాంత్. 1 తలాంత్ అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే గూగుల్ ప్రకారం ఏముందంటే, ఒక వ్యక్తి ఆ రోజుల్లో ఉన్నటువంటి వేజెస్ రోజుకి ఒక 100 రూపాయలు అనుకుందాం. ఆ రోజుల్లో 20 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఎంత సంపాదించగలడో అంత డబ్బు 1 తలాంత్. అంటే 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకో అతనికి 2, 1. దేని ప్రకారం ఇచ్చాడు? ఏంటి కొలమానం ఏంటి ఇక్కడ మాట్లాడాలి? ఎవరి సామర్థ్యము చొప్పున వారికి తలాంతులు ఇచ్చాడు. అంటే ప్రభువు పాలన్నను తీసుకున్నాడు అనుకోండి, లేకపోతే శ్యామ్ గారిని తీసుకున్నాను అనుకోండి, నన్ను తీసుకున్నాను అనుకోండి, లేకపోతే మా చెల్లిని తీసుకున్నాడు అనుకోండి, ఏం చూస్తాడు ఆయన? మనుషులు ఏం చూస్తున్నాడో అవి చూడ్డు, లేకపోతే వాళ్ళు ఏమి ఆలోచించుకుంటున్నారో అవి చూడ్డు. ఎవరిని ఏం చూస్తా అంటే వాళ్ళల్లో ఏ సామర్థ్యం ఉన్నదయ్యా అనేది ఆయనకి తెలుసు. కాబట్టి ఏ సామర్థ్యము ప్రకారం చేశాడో, అంటే మీ కంప్యూటర్ భాషలో చెప్పాలంటే దాని ప్రాసెసరు ఏమండి, దాని ర్యామ్, ఇవన్నీ కూడా ఏంటి హై కాన్ఫిగరేషన్ తోటి బాగా స్పీడ్గా పనిచేసేవి ఇక్కడ తయారు చేస్తారు కదా మనుషులు. అట్లాగే దేవుడు కూడా అట్లా చేస్తున్నాడు మనుషులు. అందరూ ఒకటి కాదు. నోకియా ఫోన్ వచ్చినప్పుడు సిమియాన్ జావా మీద నడిచేది, ఆ రోజులు అదే గొప్ప కదా. ఆ కాలానికి అది సరిపోయింది, ఈరోజు సరిపోవట్లేదు. అప్డేట్ అవ్వాలి, అప్గ్రేడ్ అవ్వాలి మనం కూడా. ఏమండి, అప్పుడు అది సరిపోయింది. కాలంతో పాటు మనము కూడా ముందుకు వెళ్ళాలి. అట్లాగని రక్షణ లేకపోయినా పర్వాలేదండి, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఏంటి ఫోన్ దేనికి పనిచేస్తుంది? కాలింగ్కి పనిచేస్తుంది, ఎస్ఎంఎస్లకి. దాని అప్గ్రేడ్ ఏంటి? మనము ఎంఎంఎస్లు కూడా వస్తాయి లోపలికి కదా. కానీ బేసిక్ పోలా, బేసిక్ ఉంటుంది. కానీ నీలో ఆత్మీయ జీవితం అంటే మనం ఆత్మీయ జీవితానికి దాన్ని అన్వయించుకుంటే మనం అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ ఎట్లా అవుతాము? మన ఎబిలిటీ ఏముందో మన ఎబిలిటీని పెంచుకోవాలి. 128 GB అంతకుముందు ఏముందండి మనకి అవకాశం? పాత రోజుల్లో అంటే కొంచెం ఒక 5 సంవత్సరాలు ముందుకెళ్తే మెమరీ చిప్ పెట్టుకుంటాం మనం లోపల. ఏంది అది? అప్గ్రేడ్. దాని ఎబిలిటీని పెంచుతున్నాం మనం కదా, స్టోరేజ్ పెంచుతున్నాము. ఈ రోజుల్లో ఇన్బిల్డే, నువ్వు ఏది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి. మన ఎబిలిటీని కూడా ఆత్మీయ జీవితంలో పెంచుకోవచ్చు, ప్రతిదినం పెంచుకోవచ్చు. మనం ఆత్మీయ జీవితంలో ఒక చోట వచ్చిన తర్వాత మనం ఆగిపోయేది ఏముండదు. కంటిన్యూస్ ప్రాసెసింగ్ ఇది. ఎప్పటి వరకు? చచ్చిపోయే వరకు. నేను పర్ఫెక్ట్ అండి, నేను ఆత్మీయంగా ఎదిగానండి అని ఎవరు చెప్పడానికి లేదు ఈ లోకంలో. ఈవెన్ బిల్లీ గ్రామ్ గారు కూడా చెప్పడానికి లేదు. అంటే ఆయన అంటే కొంచెం, ఒకవేళ భక్తి సింగ్ గారు ఇక్కడ ఉన్నానుకో, ఆయన కూడా చెప్పడు నేను ఐఎమ్ పర్ఫెక్ట్ అని చెప్పలేదు. ఎందుకంటే పౌలు గారే చెప్పలేదు ఏమని, ఐఎమ్ పర్ఫెక్ట్ అని చెప్పలేదు ఆయన. వాళ్ళు కూడా ఆత్మీయ జీవితం కోసం ఏం చేస్తారండి? ప్రతిదినము తమను తాము శుద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 మనం చదివితే దీంట్లో ప్రభువు మన యొక్క
ఎబిలిటీని చూస్తూ ఉన్నాడు, మన సామర్థ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన సామర్థ్యాన్ని చూసి ఏం చేశాడంట? హీ బిగన్ టు ఇన్వెస్ట్. వాళ్ళకి తలాంతులు ఇవ్వటం ప్రారంభించాడు. ఏమండి, ఆయనకి ఎందుకండి ఇంత అభివృద్ధి చెందుతాడు, మేము ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? ఆసాపు కీర్తన కూడా అలాగే ఉంది. ఏంటంటే, దుష్టులు ఎందుకైనా వాళ్ళు చిగురిస్తూ ఉన్నారు. ఏమండి, ఇండియా తీసుకుంటే ఆ 2 ఏళ్ళు ఉన్న వ్యక్తులు చిగురిస్తూ ఉన్నారు. వాళ్ళలాగా ఎవరు లేరు భారతదేశంలో కదా. ఆదాని అంబానీ లాగా ఎవరున్నారు? చిగురిస్తానే ఉన్నారు. మరి ఏంటి, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తానే ఉన్నాడు అంటే ఆసాబుకు వచ్చినటువంటి డౌట్లు నేను చదువుతున్నాను. ఈ ఆత్మీయ జీవితం ఎందుకయ్యా నాకు, దీనివల్ల నాకు తలకాయ నొప్పి నిజంగా ఉంది. అట్లాగే ఉంది. అంటే నేను మామూలు పరిభాషలో చదువుతా ఉన్నాను. మనం చదువుకుంటే నేను ఆత్మీయంగా జీవితం వల్ల నాకు ఉపయోగం ఏంటి, నేను ఉపవాస ప్రార్థన ఉన్న వల్ల ఉపయోగం ఏంటి? చాలామంది క్రైస్తవులకు మనకు వచ్చే డౌట్లు ఇవన్నీ. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆ తర్వాత అంటాడు, అయితే ఇవన్నీ నేను ఆలోచించి అసలు దేవుని దగ్గర నుంచి ఏం అడగాలి ఈ విషయము అని వెళ్ళి ప్రార్థన చేశాడంట. అంటే నువ్వు ప్రార్థనా జీవితానికి కొద్దిగా బలహీనపడినప్పుడు నువ్వు ఈ లోకం వైపు చూస్తావు. ఈ లోకం వైపు చూసినప్పుడు అవిశ్వాసం కలిగిద్ది. ఈ లోకం వైపు మనం చూసినప్పుడు ఈ లోక ఆశలనే మనకు వస్తుంటాయి, రాకుండా ఉండవు. ఎవరిలో కూడా, అందరిలో కూడా వస్తుంటాయి, నాలో కూడా వస్తుంటాయి ఈ లోక ఆశలు. అయితే మనము అంటే ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు. ఏంటంటే, ఇప్పుడు రేడియో పెట్టామండి ఇక్కడ, లేకపోతే టీవీ ఉంది. రేడియో ఫ్రీక్వెన్సీస్ అనేవి ఇప్పుడు మన మధ్య తిరుగుతూనే ఉన్నాయి. అవి నాలోకి రావు, నాలో అవి రిసీవ్ చేసుకుని ఇన్బిల్ట్ నాకు లేదు. కానీ రేడియోకి ఉంది. మనం దాన్ని ఎప్పుడైతే ట్యూన్ చేస్తామో అవి రిసీవ్ చేసుకునేది. అది మనము ట్యూన్ చేయకపోతే అవి రిసీవ్ చేసుకోలేవు. కానీ అంత మాత్రాన ఇక్కడ రేడియో వేవ్స్ లేవు అంటానికి లేదు. అలాగే తలంపులు అనేవి వస్తూనే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ఆ తలంపులను యాక్టివేట్ చేస్తావో, అంటే వాటిని ఆలోచిస్తావో, తలంపు రావటం తప్పు కాదు. అయితే నువ్వు దాని గురించి ఆలోచించడం తప్పు. ఎందుకంటే నువ్వు ఆలోచించినప్పుడు ఏమైందంటే దాని మీద నీకు ఆశ పుట్టింది. అవ్వ ప్రతిరోజు చూస్తూనే ఉంది ఆ పండుని. ఎప్పుడైతే దాని మీద మాట కలిపిందో, మాట్లాడిందో, అప్పుడు చూసినప్పుడు డిఫరెంట్గా ఉందంట. ఎట్లా ఉందంటే ఇప్పుడు రమ్యముగా ఉందంట, తినుటకు చాలా బాగుందంట. అది అంతకుముందు కూడా చూసిందిగా రోజు, అప్పుడు అనిపించలా. కానీ ఎప్పుడైతే ఎంటర్టైన్ చేయటం మొదలుపెట్టిందో, మనము కూడా ఏదైనా విషయాన్ని ఎంటర్టైన్ చేయటం మొదలు పెడతామో మన ఆత్మీయ జీవితంలో, అది మనలో ఎదిగిపోయిద్ది. అది ఆత్మీయ జీవితం అయితే ఆత్మీయ జీవితం ఎదిగిద్ది, ఇహలోకం గురించి అయితే ఇహలోకపు ఆశలు ఎంటర్టైన్ అవుతాయి. ప్రియమైన వాళ్ళారా, అయితే దేవుడు మనలో ఉన్నటువంటి ఎబిలిటీని చూసి మనకేం చేస్తాడు, ఆయన ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడంట. మన ఎబిలిటీ దేనిలో ఉండాలి అంటే ఇవన్నీ మనకు తెలుసు. ఆ తలాంతులు తీసుకున్న వ్యక్తిని మనము 4 కేటగిరీస్గా చేస్తే రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళకి. 5 తలాంతులు తీసుకున్న అతను, 2 తలాంతులు తీసుకున్న అతను, ఆ తీసుకున్నటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్ మీద ఏం చేశారండి, వాళ్ళు మంచి గృహ నిర్వాహకులుగా ఉన్నారు. గుడ్ స్టూవర్డ్స్. ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మనము కూడా మనకి ఇవ్వబడినటువంటి తలాంతుల విషయంలో మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. దేవుడు మనకిచ్చింది ఏదైనా సరే, అది చిన్నదైనా కానివ్వండి. రెండవది ఫెయిత్ఫుల్, వాళ్ళు చాలా ఫెయిత్ఫుల్గా ఉన్నారు. మూడవది అకౌంటబిలిటీ ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు వాళ్ళిద్దరు. నాలుగోది వాళ్ళు ఎబిలిటీ దేంట్లో ఉంది అంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి దానిని బాగుగా వాడగలిగినటువంటి తలాంతు, గిఫ్ట్ అనేది వాళ్ళలో ఉంది. దాన్ని ఎలా వాడాలో కూడా తెలియాలి. ఇస్తేనే కాదు, ఇచ్చిన దాన్ని ఎలా బాగా వాడాలో తెలియాలి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనము 0 to 10 స్కేల్లో మన ఎబిలిటీలో ఎక్కడ ఉన్నాం, మన ఎబిలిటీ ఎక్కడుంది, ఎక్కడ ఉంది, ఏ పాయింట్లో ఉంది, 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, ఎక్కడుంది అనేది మనం గ్రహించే. ప్రభువా, నా సామర్థ్యం ఏమిటి నాకు తెలియచే ప్రభువా. సామర్థ్యమును బట్టి దేవుడు నీలో
తలాంతులు పెడుతూ ఉన్నాడు. ఒక అతనికి ఒక్క తలాంతే ఇచ్చాడు. అతని సామర్థ్యం ఎంతంటే ఆ ఒక్క తలాంతు మాత్రమే వాడగలిగిన సామర్థ్యం. అసలు సామర్థ్యము లేకుండా ఎవరిని సృష్టించడు ఆయన, ఎవరిని సృష్టించడు. సామర్థ్యము కలిగిన అందరికీ సామర్థ్యం ఇస్తూ ఉంటాడు. అయితే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ ఆఖరిది అంటే తలాంతుల్లో మనం చూసినటువంటి దాంట్లో ఈ గిఫ్ట్స్ ఏదైతే ఉందో, దేవుడు అందరికీ కూడా ఈ ప్రస్తుతపు కాలంలో మనకి ఆత్మీయ వరాలు ఇస్తూ ఉంటాడు. ఏమిస్తున్నాడండి? ఆత్మీయ వరాలు ఇస్తూ ఉంటాడు. అసలు ఆత్మీయ వరాలు దేనికి మనకు అవసరమా? ఆలోచన చేయాలి. ఆత్మ వరాలు అనేవి మనకు అవసరమా, అవసరం లేదా? అవసరమే. పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో ఏం చెప్పాడో మనం విందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరమును గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతూ ప్రభువు ఏదైతే తలాంతులను ఇస్తూ ఉన్నాడో, డబ్బులు కూడా ఇస్తాడులేండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, మనకు కూడా డబ్బులు ఇస్తాడు. అయితే డబ్బులు ఇచ్చినప్పుడు అవి ఆ డబ్బుల్ని మనం జోబులో పెట్టుకుంటానికి లేకపోతే బ్యాంకులో పెట్టుకుంటానికి ఆ దేవుడు ఇచ్చేది. దేనికి ఇస్తాడండి? 12 గంపలు ఎత్తిచ్చాడు. ఎవరి చేత? ఏంటి అవి? వెరీ గుడ్. 5 రొట్టెలు 2 చేపలు. నేను అనుకుంటాను పర్సనల్గా, మనలాంటి మనుషులేగా వాళ్ళు కూడా. ఒక్కోళ్ళు అనుకుంటా, బా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గంపయ్యా ఇంటికి ఈ రాత్రికి, 12 గంపలు. కానీ ప్రభు వాళ్ళతో పంపించాడు 12 గంపల్ని? పంపించలా. వాళ్ళు ఒట్టి చేతులతోనే వెళ్ళారు. ఆ 12 గంపలు నేను అనుకుంటాను త్యాగము చేశాడే తినకుండా ఆ అబ్బాయికి ఇచ్చి పంపించారు. ప్రభు అన్యాయస్తుడు కాదండి. ప్రభు అన్యాయస్తుడు కాదు. మీరు విత్తే ప్రతి రూపాయి కూడా 100, 1000 అది ఎట్లా వెళ్ళిద్దో నాకు తెలీదు. నేను అంటే చాలామందికి నేనే విమర్శిస్తుంటాను కొన్ని విషయాల్లో. అయితే ఇది మీరు చెయ్యండి అని చెప్పడానికి నేను చెప్పట్లా, నా సాక్ష్యం చెబుతున్నా. మొన్న నేను మిషన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు బయటికి, ఎప్పుడు నేను యూట్యూబ్ కాదు, వాట్సాప్ గ్రూప్ మెసేజ్ అసలు చూడండి, అన్నీ ఎప్పుడు మ్యూట్లో పెట్టుకొని ఉంచుతా, ఎందుకంటే వస్తూ ఉంటాయి. కానీ తెల్లవారుజామున ఎందుకో ఒక పాస్టర్ గారు గ్రూప్లో పెట్టిన మెసేజ్ నాకు చూడాలనిపించింది. అదేంటో కూడా తెలీదు. అది క్లిక్ చేసినప్పుడు మా ఒంగోలుకి దగ్గరలోనే ఒక పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ బైక్ మీద వెళ్తూ ఉంటే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు కూడా ఐసీయూలో చేర్చబడ్డారు. ఇద్దరు కూడా లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారు. పాస్టర్ అమ్మ గారు చూడగానే పాస్టర్ గారు దయచేసి మీరు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు పంపించండి అని. నేను కొంత డబ్బు లేకపోయినా పంపిద్దామని నేను అంటే పేమెంట్ చేద్దామని ఫోన్పే చేస్తుంటే ప్రభు అన్నాడు, ఇంతేనా అన్నాడు. సరే ప్రభువా ఇంకొంచెం ఇస్తానులే అని చెప్పి నేను అనుకున్నా, నాకున్న అవసరాలు తగ్గించుకొని ఇద్దాము, దాంట్లో వేసి పంపించా. అదే రోజు నేను ఒక గ్రూప్తో మాట్లాడుతున్నా. ముగ్గురు ముసలోళ్ళు వచ్చారు ఆ గ్రూప్లో మాట్లాడటానికి, మా మినిస్ట్రీ గురించి నేను చెప్పడానికి. 3 ముసలి దంపతులు. ఒక ఆయన నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి, బ్రదర్ ఇక్కడికి రావటానికి వార్ జరుగుతుంది కదా, మరి ఎంత కాస్ట్ అయింది మీకు అన్నాడు. నేను చెప్పా, దాదాపు 1300 పైన అయిందండి, మామూలుగా అయితే 700, 800కి మాకు మంచి చీప్ డీల్స్ వస్తుంటాయి అన్న. అంత అయిందా? అయితే ఇదిగో, వెంటనే నా ఫ్లైట్ మొత్తానికి చెక్ రాసి ఇచ్చేసేసాడు. నేను అడగలా. మనకి ఇవ్వబడేటువంటి డబ్బులు అంటే ధనము, అది ఏ రూపంలో అయినా సరే, అది మనం బాగుగా వినియోగించినప్పుడు ప్రభు యొక్క ఆశీర్వాదం అనేది మల్టిపుల్గా మన జీవితాల్లో చూస్తాము. ఇచ్చే వాళ్ళ విషయంలో
మీరు బాగా గమనించండి, వాళ్ళ దగ్గర ఏమో కట్లు ఉండి ఎవరు, నాకు చాలామంది తెలుసు, వాళ్ళ దగ్గర ఉంటే ఎవరు, వాళ్ళు ప్రభువు కొరకు ఇస్తుంటారు. మీరు ఎక్కడైనా విత్తండి, విత్తటం మాత్రం అయిపోద్ది. అది ఆశీర్వాదం మీ కుటుంబానికి. నేను అనుకుని ఉంటాను, చాలామంది కానుకలు పంపిస్తుంటారు మాకు. ఏంటి, నేనేం పెద్ద అంటే ఫేమస్ ఏం కాదు కదా, మరి నాకు ఎందుకు పంపిస్తుంటారంటే, మా తల్లిదండ్రులు, మా తాతలు, వాళ్ళు విత్తినటువంటి విత్తనాలు అవన్నీ కూడా దేవుడు మాకు ఇస్తున్నా, పంటని ఇస్తున్నాడు. ఇప్పుడు మేము విత్తుతున్న ఈ విత్తనాలు నా తదనంతరం నా బిడ్డలకి. అందుకే మనము విత్తటం నేర్చుకోవాలి. ఇక్కడ ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు మంచిగా నేర్పించారు. ఏమో నేర్పించారు? ఇవ్వటం నేర్పించారు. ఇంటికి మోసుకోలేక వెళ్ళాడేమో కదా, 12 గంపలు. ఆశ్చర్యపోయి ఉంటారు, ఇంత ఆశీర్వాదం ఎక్కడదయ్యా? యేసయ్య విరిచి ఇచ్చిన ఆశీర్వాదం అది మన జీవితాల్లో. ప్రియమైన వాళ్ళరా, ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, అయ్యా ఈ వరముల గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మనం దాచిపెట్టుకోకూడదు. అది ఒకవేళ అంటే సరి అయినటువంటి డినామినేషనా కాదా, లేకపోతే అక్కడ ప్రకటించుకోవచ్చా లేదని పౌలు గారు చూడలేదు. కొరింథీ సంఘానికి రాస్తూ మీరందరూ తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన వరాలని రాస్తూ ఉన్నాడు. ఇక్కడ దాంట్లో ప్రత్యేకంగా ఏమని రాస్తుంటాడంటే 4 నుంచి 7 వచనాలు కనుక మీరు చదివినట్లయితే దాంట్లో ఏముందంటే, ఇవన్నీ కూడా మన మేలు కొరకై, ఇవన్నీ కూడా దేనికి రాయబడ్డాయి అంటే ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా మన మేలు కొరకై ఇవ్వబడ్డాయంట. ఏంటి ఇవి? కంటిన్యూషన్ మనం చదివితే బుద్ధివాక్యము. ఏమండి, ఏంటి ఆ వరాలు? ఎవరు మాట్లాడలా, రిపీట్ చేయొచ్చు. బుద్ధివాక్యము, రెండవది జ్ఞానవాక్యము, తర్వాత విశ్వాసము, కొంచెం ముందు వెనక రాసిండు తర్వాత స్వస్థత, ఇంకా అద్భుతములు చేసేటువంటి శక్తి, తర్వాత ప్రవచనములు, ఆత్మల వివేచన, భాషలకు అర్థం చెప్పు. ఇవే మనకు అవసరమా సంఘానికంటే? ఎస్, అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ వివేచన అనేటువంటి ఆ చిన్న వరం, దాన్ని మనం అంటే చాలా తక్కువ తీసిపడేస్తుంటాం. ఆత్మల వివేచన, డిజర్నింగ్ ది స్పిరిట్స్, ఏంటది? అది అంటే అవతల వ్యక్తులు దయ్యం ఉందా లేదని చెప్పేది కాదండి, అది కాదు. ఆత్మల వివేచన అంటే వచ్చిన వ్యక్తి ఏ విధమైనటువంటి ఆత్మ కలిగి ఉన్నాడో మనం తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోలేకపోవడం వల్ల చాలామంది పాస్టర్లు సంఘాలను వదిలిపెట్టి పారిపోయారు భారతదేశంలో 10-15 సంవత్సరాల క్రితం. అలా తెలుసుకోకపోవటం వల్ల చాలామంది విశ్వాసులు డబ్బులు పోగొట్టుకున్నారు. దేనివల్ల? హిమ్ అనేటువంటి సంస్థ వల్ల. ప్రభాకర్ అనే అతను వచ్చాడు, 10,300 కడితే ఫస్ట్ టర్ము 50,000 ఇస్తాం, నువ్వు 25,000 కడితే. భారతదేశంలో సుమారు సంఘాల దగ్గర నుంచి 700 కోట్ల రూపాయల పైన సమీకరించాడు. చాలామంది పాస్టర్లు జైలుకి వెళ్ళారు. చాలామంది పాస్టర్లు సంఘాన్ని వదిలిపెట్టేసి వేరే వాళ్ళకి వెళ్ళిపోయారు. ఎందుకంటే విశ్వాసుల దగ్గర నుంచి కట్టించారు వాళ్ళు, కమిషన్ వస్తుందని. చివరికి ఏమైందండి? మొత్తం క్లోజ్ అయిపోయింది. ఆ ప్రభాకర్ అతను జైల్లో పెట్టారు. అంటే ఇది సరి అయినదా కాదా, ఇది నా కుటుంబానికి మేలుకరమైందా, ఇది నా కుటుంబానికి శాపము తీసుకొచ్చేదా అనేటువంటి చిన్న పరిశీలన చేయగలిగినటువంటి ఆత్మ వివేచన వరం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. నువ్వు ఏ డినామినేషన్ వ్యక్తివైనా సరే, అది పరిశుద్ధాత్మ వరము. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము. హెబ్రీ 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనుట అసాధ్యము. విశ్వాసము అన్నది నిరీక్షించబడు వాటి యొక్క
నిజస్వరూపము. ఇంకా విశ్వాసం గురించి చెప్పండి. విశ్వాసం ఏంటంట? అదృశ్యమైనవే. ఇంకా విశ్వాసం ఎవరిస్తారంట? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు ఎవరు? యేసుక్రీస్తు. చూడండి, ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? కర్త. బాగా గమనించండి, విశ్వాసమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తు. విశ్వాసము ఎవరి ద్వారా మనలోకి వస్తుంది? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనలోకి వస్తుంది. అది ఒక వరం అని చెబుతున్నాడు. ఏమంటే మనం చెప్పుకుంటాము జార్జ్ ముల్లర్ గారి గురించి, లేకపోతే బ్రదర్ భక్తి సింగ్ గారి గురించి, లేకపోతే పెద్ద పెద్ద లివింగ్స్టన్ గారి గురించి, వీళ్ళందరూ మనం చెప్పుకుంటే ఎంత విశ్వాస వీరులనే మనం చెప్పుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? విశ్వాసం అనేది ప్రభు వారిలో ఇచ్చిన తలాంత్. ఇన్వెస్ట్ చేశాడు ప్రభు. వాళ్ళ విశ్వాసాన్ని పెంచుకున్నారు. వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు పెంచుకున్నారు వాళ్ళ జీవితాల్లో. ఇది పరిశుద్ధాత్మ అనగానే మనకి ఒక అంటే చాలా చోట్ల ఏమొచ్చిందంటే, ఓహో ఇది పెంతుకోస్తు ప్రసంగం లాగుందండి బ్రదర్. అసలు పెంతుకోస్తు వాళ్ళకి పరిశుద్ధాత్మకి సంబంధమే లేదు. వాళ్ళు హైజాక్ చేశారంతే పరిశుద్ధాత్ముడిని. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు. మీరు మనం బైబిల్ బాగా చదివితే ఈ వరాలన్నీ కూడా మనకి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో కనిపిస్తాయి. యెహోవా ఆత్మ అని ప్రారంభమయ్యి, యెహోవా ఆత్మ బుద్ధి వివేచనలు ఇచ్చేటువంటి ఆత్మ. చూడండి, జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఎవరు ఆత్మ అని చెబుతున్నాడు ఆయన? యెహోవా ఆత్మ. యోహాను 4వ అధ్యాయము 24వ వచనం మనం చదివితే, దేవుడు ఆత్మ కనుక, ఇందాక మనం వర్షిప్ మెసేజ్లు విన్నాం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు. దేవుడు ఏమై ఉన్నాడని మనకు వాక్యం చెబుతుంది? ఈజ్ స్పిరిట్. యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ. ఇంకా మనం కిందకు వస్తే 1 కొరింథీ 3:16 ఏమని రాయబడిందంటే, దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తున్నాడంట? మనలో నివసిస్తున్నాడు. ఎందుకు నివసించాలి దేవుని ఆత్మ మన లోపల? ఎందుకంటే టు యాక్టివేట్ అవర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. అవి యాక్టివేట్ అవ్వాలి. దేవుడు ఇస్తాడు, మనం వాడుకోకపోతే స్తబ్దతగా ఉంటుంది జీవితం అంతా కూడా. వాడాలి. మనకి ఇవ్వబడినటువంటి తలాంతుల్ని. ఇప్పుడు పాటలు వచ్చనుకోండి, మంచి గొంతు ఉందనుకోండి, మీకు ఊరికి వెనకాల కూర్చొని గమ్ము కూర్చోవడం. ఇందాక వర్షిప్ మెసేజ్లు విన్నాము, వీ హ్యావ్ టు వర్షిప్ విత్ ద లార్డ్ విత్ క్లాప్స్. కానీ ఎవరు కొట్టరు ఇక్కడ. ఎందుకు కొట్టరు నాకైతే తెలియదు. ఒక సంఘ కట్టుబాట కొట్టకూడదు అనేది. ఏ సంఘానికి కూడా క్రైస్తవ కట్టుబాట్లు తెలియవు. ఐ ఛాలెంజ్. ఎందుకంటే అసలు క్రైస్తవ్యానికి ఒక కట్టుబాటు లేదు కాబట్టి. ఆరాధన చేసినటువంటి ఆది అపోస్తలులు దేని ప్రకారం చేశారు? అకార్డింగ్ టు దేర్ సినగోగ్. వాళ్ళ సినగోగులో ఉన్నటువంటి యూద ఆచారం ప్రకారం ఆరాధన చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత రోమన్ క్యాథలిజం ఎప్పుడైతే వచ్చిందో, బయట ఉన్నటువంటి అనేకమైనవి సంఘంలోకి వచ్చాయి. లూథర్ గారి యొక్క రిఫర్మేషన్ వల్ల మళ్ళీ ఏమైంది? ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ప్రొటెస్టెంట్స్, విగ్రహారాధన చేసేవాళ్ళు రోమన్ క్యాథలిక్ విడిపోయారు. ప్రొటెస్టెంట్స్లోంచి మళ్ళీ వివిధ శాఖలు వచ్చాయి. ఇవన్నీ తప్పేం కాదు రావటం. నోబడి నోస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్ హౌ టు వర్షిప్ ఇన్ ఎ ట్రూ వే. మనకు తెలిసిన దాని ప్రకారం చేశాము, మనకు తెలిసిన ప్రకారం చేస్తూ ఉన్నాం. మనకి ఆది అపోస్తలుల ప్రకారం చూస్తే వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలోకి సెలబ్రేట్ చేసుకుంటూ రావాలి, మౌనముగా ఉండాలి. ఏమండి, కామ్గా సరే చేతులు ఎత్తి దేవుణ్ణి ఆరాధించుట, ఆయన్ని స్తుతించుటతో సమానమని అంటాడు కీర్తనకారుడు. మనకు తెలియదు మనం ఎలా ఆరాధించాలో కూడా. మనం అడగాలి, ప్రభువా నేను నిన్ను ఎలా బాగా ఆరాధించాలని నేర్పించయ్యా. ఇవన్నీ మనము దేవుడు మనలోకి లోపల పెడతాడు, ఇన్వెస్ట్ చేస్తాడు మన జీవితాల్లో. ఎందుకంటే
మనము సామర్థ్యము కలిగి బలముగా ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క పావు గంట సేపు మీది కాదనుకొని కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొత్తం చదవండి. 14వ అధ్యాయం మొత్తం చదవండి. 14:12 ఏముందంటే, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక. ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాడు? కొరింథీ సంఘంతో అంటున్నాడు. దే హ్యావ్ ఈగర్నెస్. మన సంఘం ఈగర్నెస్ దేంట్లో ఉంది? వీ హ్యావ్ టు క్వశ్చన్. ఎన్ని ఆత్మలు సంపాదిస్తున్నాము? ఒకవేళ మళ్ళీ బతికుండి మళ్ళీ దేవుడు ఇంకో అవకాశం వస్తే మన సంఘానికి వచ్చినప్పుడు తెలుగోళ్ల సంఘం కాబట్టి చేరిన వాళ్ళు కాకుండా, ఇదిగో సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు గొర్రె పిల్లల్ని పెట్టాలి. అంతేనండి? లేకపోతే కాపరి పెడతాడు పిల్లల్ని. ఎవరు మాట్లాడట్లా? గొర్రె పిల్లల్ని పెట్టాలి, కాపరి కాపుదల చేయాలి. గొర్రెలుగా ఉన్న మనము గొర్రె పిల్లల్ని పెట్టేటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. పిల్లల్ని పెట్టట్లేదు అనుకోండి, ఏమంటారు? అది చాలా భయంకరమైన విషయం కదా. ఆత్మీయమైనటువంటి బ్యారన్ స్టేజ్లో మనం ఉన్నట్లయితే అది చాలా భయంకరం. అయ్యా నాకు కుదరదండి, నాకు డ్యూటీ ఉంటుంది. మీరంతా ఐ అప్రిషియేట్ అమెరికాలో ఉండేవాళ్ళు, ఎందుకంటే మాకున్నంత ఫ్రీ టైం మీకు ఉండదు. ఇండియాలో జాబ్ చేసే వాళ్ళంత ఫ్రీ టైము, అందులో ఐటీ వాళ్ళంటే ఇంకా నరకమే. నేను చూస్తుంటాను, మా బావగారిని చూస్తుంటే అందరం చూస్తూ ఉంటాను, వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో. ఐ అప్రిషియేట్. దానిలో కూడా ఏ విధముగా ఆత్మ వరములతోటి బిడ్డల్ని కనాలి, నూతన ఆత్మల్ని కనాలి అనేది నువ్వు ఎప్పుడైతే ప్రభువుని అడుగుతావు, ప్రభువా నాకు సామర్థ్యం ఇచ్చావు, నువ్వు మరి నాలో ఇన్వెస్ట్ చేయాలి కదా, నాలో ఇన్వెస్ట్మెంట్ చేయ్యా, నేను ఏ విధంగా ఆత్మను సంపాదించాలి నాకు నేర్పించు ప్రభువా. ఇవి రావాలంటే ఆసక్తి మనలోంచి ఉండాలి, ఈగర్నెస్ ఉండాలి. ఈగర్నెస్ లేకపోతే ఏం లాభం? వీళ్ళందరూ కూడా కొరింథీ సంఘం అంట ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా ఈ సంఘము క్షేమముతోటి అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఆత్మవరములు విస్తరించాలి. ఆత్మవరములు ఏమవ్వాలంటే సంఘంలో విస్తరించాలి. అది సంఘ కాపురు వచ్చి ఏంది హస్తనిక్షేపం చేసి నువ్వు ఈ వరం ముందుకో, నువ్వు ఈ వరం ముందుకో, నువ్వు ఈ వరం ముందుకో అని చెప్పేది కాదు. నీకు నువ్వుగా ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నన్ను ఎన్నుకున్నావు నాయన, నాకు ఏ వరములతోటి నీవు నింపి సంఘమునకు క్షేమాభివృద్ధి కలగలిగినటువంటి ఒక వ్యక్తిగా నువ్వు నిలబెడతావో నాకు నిలబెట్టు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనల్ని నిలబెడతాడు. ఆ వ్యక్తితోటి వీళ్ళు కంటిన్యూ, ఇది వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వచ్చినటువంటి ముగ్గురిని వాళ్ళున్న సామర్థ్యాన్ని చూస్తున్నాడు కదా ప్రభు, అద్దం ముందు నిల్చున్నట్లుగా. వాళ్ళకి తెలీదు వాళ్ళలో ఆ వ్యక్తిలో 5 తలాంతులు తీసుకోగలిగిన సామర్థ్యము తనకున్నదని తెలియదు అతనికి. 2 తలాంతులు తీసుకోగలిగిన సామర్థ్యం అతనిలో ఉన్నదని తెలియదు. 1 తలాంతు తీసుకోగలిగిన సామర్థ్యం ఉన్నదని తెలియదు. కానీ ప్రభు సామర్థ్యాన్ని చూస్తాడు. మనమేంటో మనకు తెలియదు, కానీ ప్రభువు తెలుసు. ప్రభువు దగ్గరికి మనం వెళ్ళాలి, మోకరించాలి, ప్రార్థించి ప్రభువా నా సామర్థ్యం ఏంటి నాయన, నా సామర్థ్యము తగినటువంటి వరము నాకు ప్రసాదించు నాయన అని ఈ వారము మనం ప్రార్థన చేసుకుందాం. దీని గురించి కంటిన్యూషన్ మనం వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి ప్రభు సన్నిధిలో ప్రభుని అడుగుదాం. ఒకవేళ మనల్ని మనమే లో ప్రొఫైల్ తోటి తక్కువగా అనుకుంటున్నామా, లేకపోతే మన జీవితంలో మనం చేసిన పనులను బట్టి నేను పనికిరానేమో అని మనం అనుకుంటున్నామా, నాలో అంత ఆత్మీయ జీవితం లేదు కదా అని ఒకవేళ మనం అనుకుంటున్నామా, లేకపోతే మనుషులు మనల్ని చూస్తున్న దాన్ని బట్టి మనము కృంగిపోతూ ఒకవేళ మనం తక్కువగా అనుకుంటున్నామా? అయితే ప్రియమైన వాళ్ళారా,
ప్రభు మనల్ని ఈ లోకము చూసినట్లుగా కాదు, లేకపోతే మనల్ని మనం చూసుకున్నట్టుగా కాదు, కానీ ప్రభు వేరుగా చూస్తూ ఉన్నాడు. నీలో సామర్థ్యము, నాలో సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం చిన్న ప్రార్థన చేయగలుగుతాం. ప్రభువా, నా స్థితి ఎలా ఉన్నప్పటికీ నాయన, సామర్థ్యము నింపువాడవు నీవే నాయన, సామర్థ్యము కలుగు చేయువాడవు నీవే. కాబట్టి నా జీవితంలో నీ ఆత్మ వరములు పొందుకోదగినటువంటి సామర్థ్యం నాకు పెంపొందింపజేసి నన్ను నడిపించు నాయన అని ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. నీవు ఆత్మవై ఉండగా ప్రభువా, మాలో ఆత్మ సంచ కరువుగా నాయన, మా లోపల నా తండ్రి, మా మీద నాయన ఒక అభిషేకంతో మమ్మల్ని బలపరిచి సామర్థ్యము నింపి నడిపిస్తున్న దేవుడు ప్రభువా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యా. నిన్న నేడు రేపు మారని దేవుడివి నాయన, మార్పు లేని వాడవు కనుక నాయన, మమ్మల్ని మేము మీ సన్నిధిలో మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. సామర్థ్యము కలుగు చేయువాడవు నీవే కనుక మమ్మల్ని బలపరిచి నడిపించమని నా తండ్రి, నీ ఆత్మ వరములు కలిగిన వాళ్ళమై సంఘ క్షేమాభివృద్ధి కొరకు నా తండ్రి మేము జీవించు కృప మాకు దయచేయమని యేసు దివ్యనామములో ప్రార్థించి సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.